వెంకటరెడ్డి గారు ఆయన ఇక్కడి మెగా మెడికల్ క్యాంపు నిర్వహించాలని అనుకొని మన దగ్గరికి ఆయన రావటం, ఆయన ఈ క్యాంపు నిర్వహించడం మన తరఫున, మన గుంటూరు జిల్లా తరఫున, ఈ ప్రాంతం తరఫున వారికి ముందుగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. అట్లానే చాలామంది డాక్టర్లు నేను కనుక్కుంటే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇక్కడ స్థానికంగా ఉన్న డాక్టర్లు చాలామంది వచ్చారు. అట్లానే మెడికల్ సేవలు అందించడానికి తన నర్సింగ్ కళాశాల నుంచి స్థానికంగా వైద్యులు వీళ్ళందరూ వచ్చారు. వారందరికీ కూడా ఈ క్యాంపు తరఫున, క్యాంపు నిర్వాహకుల తరఫున నేను అభినందన తెలియజేస్తూ ఈ శిబిరాన్ని రోజు మనం ప్రారంభించుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉందని మనం చేస్తాను. మిత్రులు శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా గారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ గారి పుట్టినరోజు మేము జరుపుకుంటున్నాం. అంటే గతంలో వైఎస్ రాజశేఖర గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో ప్రతి ఒక్కరికి తెలుసు, మనం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆ మహానుభావుడు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికో ఎంతో కొంత సేవ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి. ఇవాళ ఎవరు చెప్పినా ఆయన గురించి మనసులో కనీసం బయటకు చెప్పకపోయినా మనసులో ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఆశయాలను తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చిన జగన్మోహన్ గారిని మనం జ్ఞాపకం చేయడం కానివ్వండి, లేదా పుట్టినరోజు జరుపుకోవడం కానివ్వండి, వైఎస్ రాష్ట్ర ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే జగన్మోహన్ గారి నాయకత్వం వహించాలి. ఆ నాయకత్వం కోసం ఇవాళ చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరి అన్ని విషయాల్లో పేదవాళ్ళు కానుంచి గొప్ప వాళ్ళు కూడా ఎవ్వరి కూడా ఏ కష్టం రాకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మహా వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఆశయం ముందు తీసుకెళ్లాలంటే జగన్మోహన్ గారి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం కావాలంటే మనమందరూ కూడా ముందుకు రావాలి. మరి జగన్మోహన్ గారు మరి మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క మాట కావాలని ఉండడానికి మరి ఆయన్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు, మరి ఆయన్ని వదిలిపెట్టకుండా ఇవాటికి కూడా ఆయనకి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయినా కూడా పులిపెట్టలాగా ఎదురిస్తాడు తప్ప ఎక్కడ జంకట్లేదు. మరి అలాంటి వ్యక్తి నాయకత్వం కావాలంటే మనం అందరం తోడుగా ఉండాలి. వైఎస్ రాష్ట్రానికి ఆశయం ముందు తీసుకెళ్లాలంటే అలాంటి వ్యక్తి కావాలి. మరి అలాంటి వ్యక్తి కావాలంటే మన అందరి సహాయ సహకారం కావాలి. కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ రోజు మెడికల్ క్యాంప్ పెట్టారంటే చెవిరెడ్డి భాస్కర్ గారు నిజంగా ఆ వ్యక్తి అంటే వైఎస్ రాష్ట్ర ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి పాపం ఆయన కూడా ఒక పోరాట మనిషి అనమాట. అంటే అందరితో కలిసి ఉంటాడు, పేదవాళ్ళంటే ఇష్టం. అంటే ఆ పార్టీ ముందు తీసుకెళ్ళడానికి ఆయన కూడా పడుతున్న బాధలు అంతా ఇంత కాదు. అంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా ఆయన్ని చెవిరెడ్డి భాస్కర్ గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆ విధంగా ధైర్యంగా ఈయన కూడా ధైర్యంతో మీరు ఏమన్నా చేసుకోండి వైఎస్ రాష్ట్ర ఆశయాలను ముందుకు తీసుకెళ్తానే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి. మరి ఈ రోజు గుంటూరు నగరంలో క్యాంప్ ఏర్పాటు చేసి మరి పేదవాళ్ళ జీవితాలను, ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు నిన్నే వెళ్ళా, అక్కడ చూస్తే కనీసం డాక్టర్లు లేని పరిస్థితి. మరి గతంలో అయితే పరిశుభ్రత లేక అందరూ మొక్కులు వేసుకుని వేలు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మరి అలాంటిది ఇవాళ నిన్న వెళ్తే డాక్టర్స్ లేరంటే అక్కడ ఎముకల వాటిలో కనీసం ఒక్కొక్కరు 2 నెలలు 3 నెలలు 15 రోజులు అన్నమాట అలాంటివి ఉన్నారు. ఏంటి అని అడిగితే అక్కడ చెప్తారు ఈమె ఏం చేయాలండి, డాక్టర్స్ లేరండి, ఏం చేయాలని చెప్తారు. అంటే ఎలాంటి పరిస్థితి ఉండొచ్చు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో వైఎస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అలా లేదు, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇంత దారుణ పరిస్థితి. కానీ ప్రభుత్వం కానీ టీడీపీ నాయకులు టీడీపీ అందరూ ఏం చెప్తారు, అబ్బా మేము బాగా పరిపాలిస్తున్నాం, పేదవాళ్ళని చూస్తామని చెప్పి ఎన్నెన్నో మాటలు చెప్తారు. కానీ అక్కడ చూస్తే శూన్యం. కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ రాష్ట్ర ఆశయాలను నెరవేర్చాలంటే
జగన్మోహన్ గారి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం కోసం మీరందరూ ఒక్కసారి ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేసి రాబోయే కాలంలో రామరాజ్యం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చెవిరెడ్డి భాస్కర్ గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక తెలియజేస్తూ, మరి అలాగే డాక్టర్స్ కూడా నా హృదయపూర్వక, ఎందుకంటే డాక్టర్స్ అంటే దేవుళ్ళు అంటాడు. నిజంగా మనం అంటాం భగవంతుడు డాక్టర్ గారు మా అమ్మాయిని రక్షించని చెప్పి కోరుకుంటాం. అంటే భగవంతుడు తర్వాత రెండో భగవంతుడు డాక్టర్స్ అన్నమాట. అయ్యా మీరు అమెరికా నుంచి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీ జీవితంలో వెలుగునివ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సేవ చేసుకుంటున్నా. సోదరుడు రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మటి రాంబాబు గారిని మాట్లాడాల్సిన సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రుడు అప్రెడ్డి గారు, ఇంకా వేదిక అలంకరించినటువంటి పెద్దలు రాజశేఖర్ గారు, కుమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఇంకా సుదూర ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి వైద్యులు, ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి అనేక మందికి సేవలు అందించాలనేటువంటి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి నెరవేరుస్తున్నటువంటి సేవాదళ్ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సోదరిమణులారా, ఇది సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పే సమయం కాదు. డాక్టర్స్ పేషెంట్స్ ఒకరికొకరు కలుసుకోవాలని వెయిట్ చేస్తున్నటువంటి సమయం ఇది. రెండు మాటలు చెప్పి మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను. ఒకటి, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా సామాన్యుడి యొక్క ఆరోగ్యం గురించి, సామాన్యుడికి వైద్య సేవలు ఉన్నవాడికి తగ్గట్టుగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ప్రప్రథమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పుకోవడానికి మనం గర్వపడాలని మనం చేస్తున్నాం. ఆయన సామాన్యుడికి వైద్యం అందించడం కోసం అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. 108 అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, అలాంటి గొప్ప పథకాలను పెట్టి దిగ్విజయంగా నడిపినటువంటి వ్యక్తి. ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని, 21వ తారీఖు పుట్టినరోజు అయితే ఈ రోజున ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంత భారీ స్థాయిలో, బహుశా ఇవాళ కొన్ని లక్షల రూపాయల మెడిసిన్స్ ని ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పేషెంట్స్ కి అందించబోతూ ఉన్నారు. ఇది సేవా దృక్పథం. నిజంగా మిత్రుడు భాస్కర్ రెడ్డి మా పార్టీలో ఎంతో సేవా దృక్పథంతో పనిచేసేటటువంటి వ్యక్తి. డబ్బుకు లెక్క చేయకోకుండా ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గుంటూరులో పెట్టడం నిజంగా మనందరికీ ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని పేషెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతున్నాను. చాలా మంది ప్రముఖ డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ సాంబశివారెడ్డి గారు. మేము వీరికి నేను పేషెంట్ ని కాబట్టి హైదరాబాద్ వెళ్తే తప్ప వాడు దొరకని వాడు కూడా న్యూరాలజీకి సంబంధించి ఇక్కడికి వచ్చారు. ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, చాలా నిష్ణాతులు. వారందరినీ మీరు ఈ 24 గంటలు కానివ్వండి, 12 గంటలు కానివ్వండి సద్వినియోగం చేసుకొని మందులు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.